వృషభ రాశి వారికి ఏప్రిల్ నెలలో ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతోంది. వృషభ రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు 10 నిమిషాలు కనుక వీడియో ఓపికగా విన్నట్లయితే ఇన్నాళ్ళు మీరు పడ్డటువంటి కష్టాలు, సమస్యలు, డబ్బుకు సంబంధించి మీరు పడ్డ అవమానాలు, జనంతో ఎన్ని రకాలుగానో మీరు పడ్డ బాధలు అవ్వచ్చు, అంటే తక్కువగా చూడడం, పిలిచి అవమానించడం, ఇలా ఎన్నో రకాలుగా మీ జీవిత పరంగా మీరు ఎదుర్కొన్నటువంటి అన్ని రకాల సమస్యలకి ఈ రోజున మీరు శివానుగ్రహంతో ఈ అవకాశం అనేది మీకు దక్కిందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనో ఈ రాశి వాళ్ళకి ఇంతటి అదృష్టం దక్కింది. ఆ చెట్టు ఏదో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. మీరు ఖచ్చితంగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాల్సిందే. ఆ చెట్టు దగ్గర దొరికేటటువంటి కోట్ల ఖజానాను తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఏదైనా సరే ఎంత పుణ్యం చేసుకున్నా కూడా దైవానుగ్రహం దొరకడం అంటే అంత సామాన్యమైనదేమీ కాదు. ఏదైనా పూజలు చేస్తేనో, వ్రతాలు చేస్తేనో, నోములు నోస్తేనో దైవానుగ్రహం దొరికిందని ఎప్పుడు కూడా అనుకోకండి. అది మనకి కోటి జన్మల పుణ్యం అనేది ఉండాలి. అంటే మనం చేసేటటువంటి మంచి పనుల వల్ల, దాన ధర్మాల వల్ల, మనం చేసేటటువంటి కర్మల వల్ల ఎవరికి కూడా చెడు అవ్వకూడదు అని చెప్పేసి ప్రతి మాటలోనూ, ప్రతి దానిలోనూ జాగ్రత్తగా ఉంటారు. అంటే మంచితనం అనేది మనస్సుల నుంచి రావాలి. అది ఒక నటనతో కూడుకున్నది కాదనమాట. ఏదన్నా ఒక పని చేస్తే మనకి లాభం అనేది ఆశించకుండా చేస్తారు చూడండి, అలాంటి వారికి దైవానుగ్రహం అనేది పుష్కలంగా దక్కుతుంది. అలాంటి గొప్ప మనసు అనేది ఈ వృషభ రాశి వారి సొంతం కాబట్టి ఆ అదృష్టం, ఆ అవకాశం, ఆ వరం అనేది ఈ రోజున శివానుగ్రహంతో మీకు దొరికిందని చెప్పచ్చు. కాబట్టి ఎన్ని పనులున్నా సరే వీడియో చివరి వరకు పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో చేరే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది మీ కంటపడుతుంది. అదృష్టం ఎప్పుడో ఒకసారి మనం మంచి పనుల్లో ఉన్నప్పుడు తలుపు తడుతుందండి. అది తెలుసుకొని లేచి తీసిన వాడే అదృష్టవంతుడవుతాడనమాట. లేదంటే దురదృష్టం వెన్నంటే ఉంటుంది. దానివల్ల నష్టాలు తప్ప లాభం లేదు. కాబట్టి అలాంటి అదృష్ట ద్వారాలు ఈరోజు మీకు తెచ్చుకున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. వృషభ రాశి వారు ఏంటంటే వ్యక్తిగతంగా చాలా మంచివారు. అంటే మీరు ఎప్పుడు కూడా ఎవ్వరి నాశనాన్ని కోరుకోరు, ఎవరినైనా ఇబ్బంది పెట్టాలని అనుకోరు. ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అని చెప్పేసి కోరుకునేటటువంటి వ్యక్తులు అనమాట. అంటే స్వార్థం లేని మనుషులు అని చెప్పుకోవచ్చు. అందుకే ఈ వృషభ రాశి వారు కటిక దరిద్రంలో ఉన్నప్పటికీ కూడా చేతిలో ఎప్పుడు కూడా డబ్బు అనేది ఉంటుంది. డబ్బు అనేది పుష్కలంగా కావాల్సినంత ఉంటుందన్నమాట. చేతిలో అసలు ఒక్క రూపాయి కూడా లేదు అనుకునేటటువంటి రోజు ఎప్పటికీ వీరికి ఉండదు. ఎప్పుడు కూడా లక్షలు, కోట్లు ఉంటేనే మనకి డబ్బు ఉన్నట్లు కాదండి. మన నిత్య అవసరాలకు, మనకి ఏదైనా అర్జెంటు పని ఉన్నప్పుడు అవసరాన్ని తీర్చుకోగలిగితే, అంటే మనం తినాలనుకున్న తిండి తిని, మనం కట్టుకోవాలన్నా బట్టలు కట్టుకొని అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లోనూ చేతిలో డబ్బు అనేది ఉంటుంది. చూడండి, అది 10 రూపాయలన్నా కానివ్వండి, 100 రూపాయలన్నా కానివ్వండి, 1000 రూపాయలైనా కానివ్వండి, అలా ఉండడమే అది ధనానికి గుర్తనమాట. అంటే లక్ష్మీదేవికి గుర్తనమాట. అలా చేతిలో ధనరేఖ ఉన్నప్పుడు ఇలా ఉంటుందన్నమాట. ఇది వృషభ రాశి వాళ్ళకు దక్కిన అదృష్టంగా చెప్పుకోవచ్చు. అంటే చేపలు ఎలాగైతే నీటిలో ఎప్పుడూ నిత్యం సంతోషంగా ఉంటాయో, అలాగే వీరి చేతిలో ఎప్పుడు కూడా డబ్బు అనేది కొలువై ఉంటుంది. వీరికి ధనానికి జీవితంలో ఎప్పటికీ కూడా లోటు అనేది ఉండదు. ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, కానీ చేతిలో ఎప్పుడు మాత్రం వీరికంటూ కొంత డబ్బు అనేది వీరు ఏదైనా పొదుపు చేసుకోకపోయినా, సేవింగ్స్ చేసుకోకపోయినా సరే వీరికి డబ్బు అనేది మాత్రం అప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో అందుతుంది. అది వీరి అదృష్టంగా చెప్పుకోవచ్చు. కానీ వీరు వచ్చేటప్పటికి వ్యక్తిగతంగా చాలా మంచివారనమాట. అంటే కళలో కూడా ఎవ్వరికి కీడు తలపెట్టకూడదు. మన పని మనం చేసుకుందాం, దేవుడు మనకిచ్చింది మనకిస్తాడు, మనకి లేని దాని జోలి మనకి అనవసరం అని చెప్పేసి ఎక్కువగా బాధ అనేది పడరు. ఎక్కువగా దేని గురించి ఆలోచించరు, పట్టించుకోరు. అంటే ఏదైనా సరే దైవం మీద భారం వేస్తూ ఉంటారు, దైవాన్ని నమ్ముతూ ఉంటారు. అయితే వీరికి ఏంటంటే ఇళ్లలోనే కొంచెం శత్రుత్వం, బాగా ద్వేషాలు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే అమితమైనటువంటి ప్రేమ కుటుంబ సభ్యుల మీద, అది భార్య మీద కావచ్చు, భర్త మీద కావచ్చు, లేదా బిడ్డల మీద కావచ్చు, అమితమైనటువంటి ప్రేమ, అతి జాగ్రత్త, అతిగా మాట్లాడడం, అతిగా శ్రద్ధ చూపించడం, ఏదైనా సరే కావాల్సిన దానికన్నా కూడా ఎక్కువ చూపించడం, ఇట్లాంటివి చేసేసరికి ఏంటంటే వారికి కుటుంబంలోనే కొంచెం శత్రుత్వం ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. ఏదైనా సరే ఎవరికైనా సరే మరి మితిమించి చేస్తే మాత్రం ఎవరికైనా, అంటే ఇప్పుడు కూరల్లో కానివ్వండి, కాఫీలో, టీలో కానివ్వండి, పంచదార ఎక్కువ వేసుకుంటే తీపి అనేది ఎక్కువగా ఉంటే తాగలుగుతామా? అలాగే
కూరలో ఉప్పు ఎక్కువైతే అలాంటి కూరలు తినగలుగుతామా? అలాగే కుటుంబ సభ్యుల కోసం అని చెప్పేసి ప్రతిదీ కూడా మీరంటే మీ ఇష్టాలను వారి మీద రుద్దినట్లయితే వారికి దానివల్ల ఇబ్బంది తప్ప ఎలాంటి సంతోషం అనేది ఉండదు. కాబట్టి ఏదైనా సరే మీరు మీ మనసును అదుపులో ఉంచుకోగలిగితే మీకు అలాగే వారి భవిష్యత్తుకు మీ భవిష్యత్తు కూడా చాలా మంచిది. మీ గౌరవ మర్యాదలు అనేవి మీరు చేసే పనులను బట్టి పెరుగుతూ ఉంటాయి అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఏదైనా అవసరం ఉంటే అవసరమైనంత వరకే మనం మన బిడ్డలకైనా అందించాలి. అంటే ఆస్తులు పాస్తులు మన శక్తికి మించి మనం ఆశతో చేసినా పర్వాలేదు, కానీ అందించేవి అంటే తినే తిండి అవ్వచ్చు, ఏదైనా సరే కడుపు నిండినంత వరకే పెట్టాలి. కానీ మితిమించి పెడితే ఏంటంటే అది వారికి కూడా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. దానివల్ల మీకు ఎటువంటి గౌరవ మర్యాదలు దక్కవు. కాబట్టి దీన్ని బట్టి మీరేంటంటే మీరు చేసే ప్రతి చిన్న పనుల్లో కూడా మార్పులు చేర్పులు చేసుకోగలిగితే చాలా మంచిదన్నమాట. ఏదైనా సరే అతిగా అనేది చేయకపోవడం మీకు చాలా చాలా మంచిది. లేకపోతే మీరు ఇబ్బంది పడేది కాక పక్కన వాళ్ళను కూడా నా అనుకునే వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఆ వ్యక్తిత్వం మంచిదే, కానీ మంచితనం కూడా అంటే మితిమీరిన మంచితనం కూడా చెడుగా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకా వీరిలో కొంచెం తొందరపాటు అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఏదైనా సరే ఏదైనా పని అనుకుంటే వెంటనే అయిపోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. ఆ పని కోసం పక్కన వాళ్ళను కూడా కొంచెం ఇబ్బంది పెడుతూ కంగారు పెడుతూ ఉంటారనమాట. కంగారు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ తొందరపాటు అనేది మీరు తగ్గించుకోండి. ఎందుకంటే పనులన్న తర్వాత అవుతూ ఉంటాయి, చేసుకుంటూ పోతుంటే అవి అవుతూ ఉంటాయి. అంతేకాని ప్రతి పని గురించి మనం అంటే ఏదైనా సరే మనం ఇబ్బంది పడినా పర్వాలేదు, కానీ పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. మన ఆలోచన విధానం ఉన్నట్లుగా అందరిది ఉండాలని చెప్పేసి మనం అనుకోకూడదనమాట. కాబట్టి మీరు ఏదైనా సరే కొంచెం అతి అనేది మీరు తగ్గించుకోగలిగితే జీవితంలో మీకంటూ తప్పకుండా ఒక గౌరవ మర్యాదలు దక్కుతాయి. లేకపోతే మీకు ఇంట్లోనే శత్రుత్వం, ఇంట్లో మనుషులే మీకు శత్రువులుగా మారే అవకాశం అనేది ఉంటుంది. అది మీ మనసుకు కూడా అర్థమవుతుంది. కాబట్టి చాలా వరకు కూడా చిన్న చిన్న పొరపాట్లు ఏముందిలే అని చెప్పేసి అనుకోకుండా మాట మాట్లాడేటప్పుడు కానీ మన మనుషులు, మన పిల్లలైనా, మన భర్త అయినా, మన భార్య అయినా సరే పక్కన ఒక మాట తొందరపడి మాట్లాడితే ఒకసారి రెండుసార్లు అంటే గౌరవిస్తారు, సర్దుకుంటారు. కానీ అది మితిమీరితే ప్రమాదంగా మారే అవకాశం అనేది ఉంటుంది. కానీ మీ మనసు మాత్రం చాలా మంచిదండి. మిమ్మల్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటే ఎంత ప్రేమనైనా పంచుతారు. కానీ మీకు వ్యతిరేకంగా ఎవరైనా ఒక చిన్న మాట మాట్లాడినా కూడా వారి మీద విపరీతమైన ద్వేషం పెంచుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మనల్ని అందరూ అర్థం చేసుకోవాలని కాదు ముఖ్యం. ఎవరి మనస్తత్వాలు వారికి ఉంటాయి. మన మైండ్ సెట్ మనకి ఎలాగైతే ఉంటుందో వారికి ఇష్టాలు వారికి కూడా అలాగే ఉంటాయని చెప్పేసి గౌరవించాలి. కానీ అందరూ మన మాటే వినాలి అనుకోవడం పొరపాటు అనమాట. ఎంత బిడ్డలైనా, ఎంత మన ఇంట్లో మనుషులైనా సరే ఎవరి నిర్ణయాలు వారికి ఉంటాయి, తప్పనుకోండి. ఇది తప్పు అని చెప్పడం వరకే మన ధర్మం. వింటారా వినరా అనేది ఒకటికి రెండు సార్లు దండించాల్సినప్పుడు దండించాలి, మందలించాల్సినప్పుడు మందలించాలి. అది కూడా వాళ్ళు వినకపోతే అది వాళ్ళ కర్మానుసారంగా ఉంటుంది. కాబట్టి కొంచెం మీరు ఇలాంటి చిన్న చిన్న మెలకువలు నేర్చుకుంటే మీరు చాలా మంచివారండి. మిమ్మల్ని అర్థం చేసుకుంటే మాత్రం మీ అంత ప్రేమ అనేది ఈ భూమి మీద ఎవ్వరు కూడా పంచలేరనమాట. ఈ వృషభ రాశి వారు పంచినటువంటి ప్రేమను, ఇక మీకున్నటువంటి మంచి మనస్తత్వం వల్ల దైవానుగ్రహం అనేది పుష్కలంగా మీ మీద ఉంటుంది. ఏ మనిషి అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా దైవం అన్నీ గమనిస్తూనే ఉంటాడు. దైవం మిమ్మల్ని ఎప్పుడు కూడా అర్థం చేసుకుంటూనే ఉంటాడనమాట. మీరు చేసే ప్రతి పనిని కూడా ఎప్పుడూ దైవం గమనిస్తూ ఉంటుంది. వీళ్ళు ఎక్కువ శాకాహారంగా కూడా ఉంటారనమాట. అంటే ఎక్కువగా దైవనామస్మరణ చేసుకుంటూ కాస్త దైవానికి పూజలు చేసుకుంటూ ఉంటారు. కాకపోతే కష్టాలన్నీ వీరికి ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి కొంతకాలం నుంచి దైవానికి దూరంగా ఉంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ఎక్కడ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టని మనస్తత్వం కాబట్టి దానివల్ల మీకు దైవానుగ్రహం అనేది దక్కింది. ఆ దైవానుగ్రహం వల్ల మీరు పడ్డ కష్టాలు, బాధలు అన్నీ కూడా మీరు దైవం దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా పూజ చేయకపోయినా ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంది ఆ దైవం. అంటే కొంతమంది పూజ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది పూజలు చేయని వాళ్ళు కూడా ఉంటారు.
కష్టాలు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు వారికి చేసే సమయం తీరిక ఉండవు. బాధల్లో కొంతమందికి ఓపిక కూడా నశిస్తుంది. అందులో ఈ వృషభ రాశి వ్యక్తులకి ఏంటంటే అనారోగ్య పరిస్థితులు ఈ మధ్య ఎక్కువగా ఉంటున్నాయి. వీరికి ఏంటంటే కళ్ళకు సంబంధించిన సమస్యలు, అలాగే కాళ్ళకు సంబంధించిన సమస్యలు అంటే మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు అరిగిపోవడం, కాళ్ళ నొప్పులు, అలాగే కండరాలు అరిగిపోవడం, జాయింట్ పెయిన్స్, ఇట్లాగా కాళ్ళకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం వీరికి ఏంటంటే ఎక్కువగా ఈ మధ్య అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి కొంచెం ఆరోగ్యం మీద మీరు దృష్టి పెట్టుకోవడం అనేది చాలా మంచిది. కొంచెం బరువు తగ్గడం, మంచి ఆహారం తీసుకోవడం, నూనె పదార్థాలు తగ్గించుకోవడం, ఇలాంటివి చేయడం మంచిదన్నమాట. మీరు చేతనైనంత వరకు మూగజీవాలు కానివ్వండి, ఏదైనా లేకుండా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వారికి పెట్టే చెయ్యి అనమాట. అంటే ఎవరైనా సరే సంతోషంగా ఉండాలి, మర్యాద చేయాలి, వాళ్ళు తృప్తిగా తినాలి అని చెప్పేసి అలాగా పెట్టే చేయి వల్ల కడుపు నింపుతూ ఉంటారనమాట. కాబట్టి అది వీరికి ఒక వరంగా మారిందని చెప్పుకోవచ్చు. అది మనిషి కావచ్చు, ఏదైనా మూగ జీవాలు కావచ్చు, అది చాలా చాలా మంచి అలవాటు. అదే మీరు చేసుకున్న పుణ్యం అని చెప్పుకోవచ్చు అనమాట. ఇట్లా మీరు చేసిన ప్రతి పుణ్యం వల్ల, ప్రతి పుణ్య కార్యం వల్ల దైవానుగ్రహం, ముఖ్యంగా శివానుగ్రహం అనేది ఉండి ఈ చెట్టు కింద మీకు కోట్ల ఖజానా లభించబోతుంది. ఆ చెట్టు ఏదో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఆ చెట్టు మరి ఏదో జమ్మి చెట్టు. జమ్మి చెట్టును మీరు చాలామంది చూసే ఉంటారు. కొంతమందికి తెలుసుండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. జమ్మి చెట్టు అనేది మీకు మీ ఇళ్ళ దగ్గర ఎక్కడ ఉన్నా, అంటే మీ ఇంటి బయట కావచ్చు, గుడులు, దేవాలయాలు కావచ్చు, బయట సైడ్న కావచ్చు, లేదా రోడ్డు ప్రక్కల అవ్వచ్చు. జమ్మి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ జమ్మి చెట్టును తాకాలి. ఆ జమ్మి చెట్టు దగ్గర మీకు కోట్ల ఖజానా లభించబోతుంది. మీరేం చేస్తారంటే ఆ జమ్మి చెట్టుకి మీకు అవకాశం కుదిరితే చెముడు నీటిని సమర్పించి కాస్తంత పసుపు కుంకుమలు చల్లి ఆ జమ్మి చెట్టును 11 సార్లు తాకి ఆ చెట్టు దగ్గర మీరు తమలపాకు ఒకటి పెట్టేసేసి మట్టి ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో ఆవు నీతిని పోసి 3 ఒత్తులు వేసేసి దీపాన్ని వెలిగించాలి. ఈ జమ్మి చెట్టు మనకు ఆరోగ్యపరంగా, పరిహారపరంగా ఎంతో శక్తివంతమైనది. ఈ చెట్టు శ్రీరాముల వారితో ఎంతో ఇష్టమైనటువంటి చెట్టు. అంటే శ్రీరాముల వారు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకునేవారు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది. శ్రీరాముల వారు అలాగే సీతమ్మ తల్లి కూడా ఈ చెట్టుని ఎంతో ఇష్టపడేవారని, ఈ చెట్టు కింద కూర్చునేవారని, అలాగే ఆంజనేయ స్వామికి కూడా ఈ చెట్టు అంటే ఎంతో ఇష్టం అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది. అలాగే సాక్షాత్తు ఆ పరమేశ్వరికి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి చెట్టు అనమాట ఈ జమ్మి చెట్టు అనేది. కొంతమందికి తెలియకపోయినా తెలుసుకోనైనా సరే ఈ జమ్మి చెట్టు దగ్గరకు మీరు తప్పనిసరిగా వెళ్ళి ఈ జమ్మి చెట్టుకు ప్రత్యేకమైనటువంటి నేను చెప్పినట్టుగా మీరు ఇలా చేసినట్లయితే మీకు ఆ చెట్టు దగ్గరే కోట్ల ఖజానా లభిస్తుంది. కోట్లు అంటే అక్కడ కోట్లు ఉంటాయని కాదండి. మీరు ఏదైతే ధనం కోసం ఎంత ఇబ్బంది అయితే పడుతున్నారో మీకు అలాంటి మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు తెచ్చుకొని మీరు పడ్డ కష్టాలన్నిటినీ కూడా ఫుల్ స్టాప్ పడి ఇక చాలు, మీరు పడింది చాలు, ఇప్పటి నుంచి నేను మీకు కలుసుబాటు ఇస్తాను అని చెప్పేసి ఆ దైవం తలుపు తట్టాడు. అంటే ఇక 4 దిక్కుల నుంచి కూడా మీకు ధన ద్వారాలు తెచ్చుకోవడం, అంటే మూసుకుపోయిన ధన ద్వారాలు తెచ్చుకొని మీకు డబ్బు పరంగా కలిసి రావడం, ఉన్న ఆస్తులు పెరగడం, లేదా ఏదైనా కొనుగోలు చేసుకోవడం అవ్వచ్చు. ఏదన్నా మీకు ఇబ్బందులు ఉంటే ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగం రావడం అవ్వచ్చు, వివాహం కాని వారికి వివాహం జరగడం అవ్వచ్చు, సంతానం లేని వారికి సంతానం కలగడం, ఆరోగ్యం లేని వారికి మంచి ఆరోగ్యం, మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతి, అలాగే మీకు ఆర్థిక పరంగా మంచి ఎదుగుబాటు అనేది ఈ జమ్మి చెట్టు దగ్గర మీకు దొరుకుతుందండి. కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ పరిహారం అనేది చేయండి. ఈ పరిహారం వచ్చేటప్పటికి మీరు 11 సోమవారాలు చేయాలి. ఇలా చేయడం వల్ల మీ సూడి తిరిగి పట్టిందల్లా బంగారం అవుతుంది. కోట్లు దూసుకు వస్తాయి. అలాగే ఈ చెట్టును తాకడం వల్ల కోటి జన్మల పాపాలు అనేవి తొలగిపోయి కోటి జన్మల పుణ్యాలు కూడా మీ సొంతం అవుతాయి. కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అనేది చేసేసేయండి. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. వృషభ రాశి వారికి ఏ చెట్టు కింద కోట్ల ఖజానా లభించబోతుందో ఇది నమ్మకంతో చేయాల్సినటువంటి పని. నమ్మకం లేకపోతే మనం దైవాన్ని అవమానించినట్లు అవుతుంది, దైవాన్ని నిందించినట్లు అవుతుంది. ఎందుకంటే మనిషికి నిజమైనటువంటి ఆస్తి దైవాన్ని నమ్మటం అండి. అలాగే దైవం మనకి ఇచ్చేటటువంటి దాన్ని స్వీకరించడం. కాబట్టి ఎప్పుడు కూడా దైవాన్ని అవమానపరచకూడదు. దైవపరంగా ఏ విశేషం తెలిసినా కూడా మనం తిట్టుకోకూడదు. అలా చేస్తే అది దైవాన్ని నిందించినట్లు అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇలా చేసేసేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.
మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే దేవతా వృక్షమైనటువంటి జమ్మి చెట్టుకు కూడా మీరు నమస్కారం చేసేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చెప్పుకొని, అలాగే ఓం నమ శివాయ అనేటువంటి కమెంట్ను కూడా మీరు చేయడం వల్ల మీకంతా మంచి జరుగుతుంది. మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.